రేయ్, జై దీక్షిత్ వచ్చాడు. హాయ్ అర్జున్. సార్, మీకు ముందే చెప్పాను కదా సార్, మనీ ఆర్ ఫేమ్ కోసం నేను ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అర్జున్ అర్జున్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్. దా ఇక్కడ కూర్చో, అన్నీ క్లియర్గా మాట్లాడుకుందాం. సార్ ప్లీజ్. నన్ను కూడా అర్థం చేసుకో అర్జున్. ఈ మాధవరావు ఏం మాట్లాడాడో తెలీదు, అందుకే డైరెక్ట్గా నేనే వచ్చా. ఎందుకు సార్ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు? నేను టైం వేస్ట్ చేసుకోవట్లేదు అర్జున్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రాజెక్ట్కి హ్యాట్స్ ఆఫ్. దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయినా పర్లా నేను ఇస్తాను. వీ విల్ మేక్ ఫార్చ్యూన్ అవుట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఏమంటావు? ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను అనుకో. జై సార్, అసలు మీకు మాతో ఫ్రెండ్షిప్ ఎందుకు? అర్జున్, ఇంతకుముందు ఈ ఏరియాలో ఏముండేదో తెలుసా? ఫారెస్ట్. జనాలు ఇంకా అక్కడే ఉండుంటే మనం అప్గ్రేడ్ అయ్యేవాళ్ళం కాదు. ఐడియాస్ ఆర్ బుల్లెట్ ప్రూఫ్. ఈ డార్క్ బిజినెస్లో టెన్షన్స్ నీకు తెలియదు అర్జున్. వీఆర్ యంగ్స్టర్స్. వీ కెన్ చేంజ్ ద వరల్డ్ విత్ యువర్ ఐడియాస్. ఏమంటావు? సారీ సార్, మీరేం చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. మీ గురించి తెలిసాక కూడా ఐ డోంట్ థింక్ ద ఐడియా ఇస్ సేఫ్ విత్ యూ. చూడు అర్జున్, నీ ప్రాజెక్ట్ ఇంకా ఇనిషియల్ స్టేజ్లో ఉంది. నన్ను పార్ట్నర్గా యాడ్ చేసుకో. ఇన్వెస్టర్స్ని నేను తీసుకొస్తాను. నా దగ్గర చాలా టైం ఉంది సార్, సో ఐ డోంట్ నీడ్ యూ హెల్ప్. ప్లీజ్ సార్. ఆల్ రైట్. పాప చాలా క్యూట్గా ఉంది. ఎందుకురా వాడితో? మన పని ఈజీ అవుతుంది కదా. వాడి బొంద ఏం బీక్తాడని? ఆడికంత సీన్ లేదు. అలా వాడికి వాడే అంటున్నాడు కదా. కానీ సంథింగ్ ఇస్ ఫిషీరా. టైం ఎంత అవుతుందిరా? చెప్పిన పని చేయకుండా అనాలిసిస్ వేస్తున్నావా? సరే, టైం అవుతుంది కదా, వెళ్ళు, చిన్నుని తీసుకురా. చిన్ను, ఆ వాచ్తో ఊరికే ఆడుకోకు. అదేమైనా ఆట వస్తువు అనుకుంటున్నావా? బ్యాటరీ అయిపోద్ది. లేదు, అన్నయ్య ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వాచ్ ఆన్ చేసే ఉంచమన్నాడు. ఇది కూడా తెలీదు కాబట్టే మా అన్నయ్య దగ్గర వర్క్ చేస్తున్నావు. చల్ చల్ గాడి నికాల్. చిన్ను, ఎవరు మీరు? రే, ఎవరా మీరు? చిన్ను, చిన్ను, బండి రే ఆగండ్రా. చిన్ను, చిన్ను, ఆగండ్రా. రే అన్నయ్య, చిన్ను, చిన్ను, రే ఆగండ్రా. అర్జున్, అర్జున్ తలుపు తీరా. అర్జున్, అర్జున్ తలుపు తీరా. అర్జున్, అర్జున్ తలుపు తీరా. అర్జున్, అర్జున్, అర్జున్ తలుపు తీరా. అర్జున్. చిన్ను, చూడు అర్జున్, నాకు నీ ఫ్రెండ్షిపే కావాలి. నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటావు అనేది అంతా. బట్ పాప సేఫ్గానే దగ్గరికి రావాలంటే యు నో వాట్ ఐ నీడ్.
అర్జున్ నా మాట విని నువ్వు మార్నింగే డీల్ క్లోజ్ చేసుకుని ఉంటే నీకెంత ఇబ్బంది ఉండేది కాదు. నెసెసిటీ ఈజ్ మదర్ ఆఫ్ లివింగ్. చిన్నుని తీసుకురా, ఆపరేషన్ డీటెయిల్స్ అండ్ డివైస్ నీకిచ్చేస్తాను. దొరికిండన్న నా కొడుకు. పదా బాస్ దగ్గర తీసుకుపోదాం. నాకు నీ ఐడియా కావాలని అడిగాను అర్జున్, నన్ను గిన్నె బిగించేయమని కాదు. మీరేమైనా కస్టమ్స్ ఏంట్రా ఇలా చెక్ చేస్తున్నారు? నాకు అన్ని ఆర్డర్లో ఉండాలి, ఆర్ ఎల్స్ యూ జస్ట్ కాంట్ ఇమాజిన్. నా ఫ్యామిలీని టచ్ చేసి నీ ఆర్డర్ ఉండాలంటే ఎలా కుదురుతుందిరా? ఏం లేవన్నా. గిఫ్ట్స్ కావాలంటే ముందే చెప్పొచ్చుగా. అర్జున్, నేను నీతో ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేసిన, దయచేసి నా పేషెన్స్ లెవెల్ టెస్ట్ చేయకు. కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ లక్కీ. వద్దు, నీకు డివైస్ కావాలి అంతే కదా, నేను తీసుకొచ్చిస్తా. చిన్ను నేను చేయొద్దు ప్లీజ్ ప్లీజ్. ఓకే, వెళ్ళా డివైస్ తీసుకురా, ఆర్ ఎల్స్. అన్నయ్య అన్నయ్య చిన్ను అన్నయ్య. హైడ్ అండ్ సీక్. కూర్చో. ఏయ్ కూర్చో. అరే ఎంతైనా సీతారామం ఒక క్లాసికల్ మూవీరా. క్లాసికల్ లవ్ స్టోరీలు ఎందుకులే కానీ మనకి కార్తికేయ 2 చూడొచ్చుగా, నిధున్నది. అరే నిధి అంటే నీకు కుంభాలు కుంభాలు బిర్యానీ రా, నీకు ఎందుకు కార్తికేయ 2? 500 ఇస్తే వస్తాయి కానీ క్లాసికల్ లవ్ స్టోరీ. రే ఏంట్రా ఏమో మాట్లాడుతున్నావు? 500 ఏంట్రా? 500 తలకే వాళ్ళు కొడతా. అన్నా పిల్లన్నా, ఇప్పుడు ఆ పిల్ల లేదనుకో, బాసుకు తెలిస్తే నీకు నాకు బింబిసారా సినిమా టైం ట్రావెల్ అయినాడు. పద. అన్నా, అర్జున్ గాడు మన మాట వింటాడంటావా? నీ గురించి తెలిసి కూడా ఇంత పెద్ద సర్కస్ చేసిండు. వాడికి ఇంకో ఆప్షన్ ఉందా? చచ్చినట్టు మన మాట వినాల్సిందే. అందుకే పాప జోలికి వెళ్తామని తెలియగానే ఆ డివైజ్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. అదంతా ఓకే గానీ మరీ పిల్ల బచ్చగాల కోసం కిడ్నాప్ చేస్తావనుకోలే. నాకు మాత్రం సరదానా? తప్పలేదు, మేధావులు కదా, మొండివాళ్ళు. వాళ్ళేమో గానీ ఆ అర్జున్ గారు చెల్లిని చూసావా? ఆ పిల్ల చాలా గడుసుదన్నో. అది సరే గాని ఈ హంపి డంపిగాళ్ళు ఆ పాపను మేనేజ్ చేయగలరంటావా? అసలే తలతెక్క సన్నాసులు. ఇది కూడా చేయకపోతే తీసేయడమే.
నీ పక్కన ఎవరు లేరు కదా? వాళ్ళేదో మాట్లాడుకుంటూ కొట్లాడుకుంటున్నారు. నువ్వేగా ఐడెన్ సీక్ అన్నావు, అందుకే వచ్చేసా. కానీ ఇక్కడ చాలా భయంగా ఉందన్నయ్య. ఇంకెన్నాళ్లే మాధవ, మనం అనుకున్నదే జరిగితే సిటీ మొత్తం మన కంట్రోల్లోకి వస్తుంది. వాళ్ళెంత? అన్నయ్య, నేను కొట్టిన వాడు ఇక్కడే ఉన్నాడు అన్నయ్య. చిన్ను, స్లోగా అక్కడి నుంచి వెళ్ళిపో. ఏం మాట్లాడినా సౌండ్ మాత్రం చేయకు, ఓకేనా? నాకు చాలా భయం వేస్తుంది అన్నయ్య. నువ్వు బ్లాక్ వీడో కదా, ఇలాంటప్పుడు బ్లాక్ వీడియో ఏం చేస్తుంది? నన్ను ఇంటికి తీసుకెళ్ళిపో అన్నయ్య. చిన్ను, నువ్వు చాలా బ్రేవ్ గర్ల్ కదా. నువ్వు ఇలా హైడ్ అండ్ సీక్ ఆడుతూ ఉండు, నేనొచ్చి నిన్ను పట్టేసుకుంటా. అప్పుడు మనిద్దరం డిష్యం చేసి ఇంటికి వెళ్ళిపోదాం, ఓకేనా? అద్ది, గుడ్ గర్ల్. నేను ఇలాగే ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు ఎక్కడైనా సేఫ్ ప్లేస్కి వెళ్ళు, సరేనా? ఏంటి జై సార్, దివాళీ అప్పుడే వచ్చేసిందా మీకు? ఎక్కడా ఆఫీసర్, మీరు పద్దగిలా వస్తా ఉంటే ఇంకేం చేసుకుంటాం దివాళీ? ఆ గుడ్డోడు నా చేయి తొక్కేసి వెళ్ళిపోయాడు అన్నయ్య. హలో హలో చిన్ను, చిన్ను, అబ్బా, మనకెందుకులా. హలో, అరే డమ్టీ, ఇది నేను ఇక్కడ మన పాత గుడి దగ్గర ఉన్నా. నాకెందుకో పాప ఇక్కడ ఉందని కొడుతుంది. నువ్వు జల్ది వచ్చేసేదా. ఈసారి మిస్ అవ్వద్దన్నా. అరే అందుకరయ్యా నీకు ఫోన్ చేసింది, సొల్లియప్పనే కాదు. దా జల్ది. పట్టుకోనికి రాదు కానీ ఏదో ఒకటి. ఏంట్రా ఏమో అన్నావు? ఏంలే అన్న, వస్తున్నా. నేనేం చేశాను, జస్ట్ ఆర్డర్స్ ఫాలో అవుతున్నాను. అప్పుడప్పుడు మీ సుపీరియర్ ఆర్డర్స్తో పాటు నా ఆర్డర్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఏం సార్, మీకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మా డిపార్ట్మెంట్లో?
రే ఆగరా, చిన్ను ఎక్కడ్రా? సరే కానీ మీ సుపీరియర్తో చెప్పు, ఇదే మన లాస్ట్ డీల్, ఇంక నుంచి అన్నీ ఆపేస్తున్నాం. సరే నువ్వు వెళ్ళు. అటు బా ఎలక పిల్లలకి భలే దొరికినవే. నన్ను వదలు. ఏంట్రా మీరేదో సెటిల్మెంట్లు చేస్తున్నారనుకుంటే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారా? లేదు సార్, నాకేం తెలియదు. నడ్రా. ఇంత ముండోడు ఏంట్రా నువ్వు? బతిమాలుకున్నాను, భయపెట్టాను, అయినా చెప్పలేదు కదా. ఎందుకురా నీకు అంత బలుపు? నీకు కావాల్సింది చేశాను కదా, వెళ్ళి చిన్నుని పట్టుకురా. ఐ హ్యాడ్ ఎనఫ్. ఏంటన్నా ఇదేమైనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? నన్ను ఎంత మెంటల్ టార్చర్ పెట్టి నిన్ను ఊరికి వదిలేస్తే నా పరువు అయిపోద్ది. జై, నీ గురించి తెలుసు కూడా ఆ డివైస్ నీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు ఏమనుకున్నావు? నీ ట్రాప్లో పడిపోతాను అనుకున్నావా? ఏం పీకుతావురా? నువ్వేం చేయలేవు. అవును, దీన్ని ఆపరేట్ చేయాలంటే ఏదో మాన్యువల్ ఉంటుందిగా, ఏదోది? జై, నువ్వు ఆ డివైస్ వాడాలంటే నేను కావాలి. వితౌట్ మీ ఇట్స్ ఎ డామ్ థింగ్. అసలు ఏంట్రా నీ పొగరు? తిక్కో బలుపు అర్థం కావట్లేదు. చూడు జై, ఏమున్నా లేకున్నా నేనన్నిటికీ లాజికల్గా రియాక్ట్ అవుతా. కర్మ ఇస్ ఎ బూమరాంగ్. జై, ఏంట్రా బూమరాంగు? ఇప్పటికిప్పుడు నిన్ను ఆ బుడదాన్ని చంపి పడేస్తే మీకు చెప్పుకునే దిక్కు కూడా ఉండదు. రే జై, ఏంట్రా? ఎప్పుడైనా ఎవరు పట్టుకోకుండా నీ నెత్తి మీద 1000 పాస్కల్స్ ప్రెషర్ పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఈ రోజు నేను నీకు చూపిస్తాను. చూపిరా. ఐ ప్రామిస్. చూపిరా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? డిపార్ట్మెంట్ కళ్ళు కప్పి ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా? అసలు ఇదంతా దీనివల్ల వచ్చింది. జై 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 జై, నో 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 జై, వద్దు ప్లీజ్. చిన్ను నేను చేయొద్దు, చిన్ను నేను చేయొద్దు. జై ప్లీజ్, నేను చెప్పేది విను. ప్లీజ్ లిసన్ టు మీ జై. జై ప్లీజ్ లిసన్ టు మీ. రై, దమ్ముంటే నా కట్లిప్పి చూడరా. నువ్వేంట్రా కట్లిప్తే ఏం పీకుతారా? రారా చూసుకుందాం. ఏదిరా, ఏదో బ్లో ఇస్తానుగా, నేనేం చేసినా రావట్లేదే. దీని చేసి వస్తున్నావా? చిన్ను, నువ్వు హైడ్ అండ్ సీక్ చాలా బాగా ఆడావు. ఇదిగో ఈ హెడ్సెట్ పెట్టుకో, సాంగ్స్ వింటూ ఇంటికి వెళ్ళిపోతాం.
ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పింది ఎలా ఉంటుందో. డివైస్ కావాలి కావాలి అన్నావు కదరా, తీసుకో తీసుకో. పిచ్చి నా కొడక. పద చిన్ను. చిన్ను, ఐఎమ్ రియలీ సారీ. నా వల్లే కదా నీకు ఈ ప్రాబ్లమ్స్. నేను గేమ్ బాగా ఆడాగా, మరి నా చాక్లెట్ ఏది? ఇస్తా. పద.